అంటే ఇక్కడ లాజిక్లు ప్లే చేస్తున్నారా, జిమ్మిక్లు ప్లే చేస్తున్నారో తెలియదు కానీ పార్టీని గుర్తుంచుకోవాలని మొత్తానికి ఏదో ఒక విధంగా ప్రజల్లో వాళ్ళ మీద ఒక కాన్సన్ట్రేషన్ అనేది పెట్టేలాగా టర్న్ అంటే డైవర్షన్ అనేది పెట్టేలాగా రేవంత్ ఫోకస్ రెడ్డి పెట్టేలా అనేక చూస్తున్నారు. కార్యక్రమాలు మన కాటన్ వరదకు వడ్లు వరి ధాన్యాలు రైతులు అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు సంక్షేమం సమస్యలు. ఈ అన్ని సమస్యల్ని కూడా డైవర్ట్ పాలిటిక్స్ కింద కూడా ఆయన వాడుకునే ప్రయత్నం చేస్తాడు. సరే అది ఏదేమైతే ఏముంది కానీ మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ప్రాణత్యాగాలతో ఏర్పరచుకున్న తెలంగాణలో చదువుకున్న ఒక ఉన్నతమైన సాక్షాత్తు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి ఈయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి చాలా ఆ జీతాలు సరిపోతాయండి. వాళ్ళ కుటుంబంలోకి ప్రతి ఒక్కరూ రాజ్యసభ మెంబరు, ఎమ్మెల్యేలు, వాళ్ళ చుట్టాలు అందరూ కూడా మంత్రి పదవులు ఒక్కొక్కరికి 2 లక్షల జీతాలు ఉంటాయి, వెసులుబాటు ఉంటాయి, సౌకర్యాలు ఉంటాయి. అసలు వాట్ నాట్ పులు కొంటే కష్టపడి కాయ కష్టం చేసుకుంటారు, పలుకుబడి. సో ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఉన్నాక కూడా మరి ఎందుకు నేరుగా ఈ అవినీతి కార్యక్రమాలకు చోటు చేసుకునే తెలంగాణ ఇంత ఎందుకు ఈరోజు అవినీతి పొలిటీషియన్స్ని తెలంగాణ అందించిందా అనే చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అందుకు కాదు కదా. దేశానికి అనేక మంది, ఒక పివి నరసింహారావు గారు అనేక మంది ఇక్కడ నుండి ఉద్భవించినారు.